యాక్ట్రెస్ కానీ సినిమా చూస్ చేసుకునేటప్పుడు మన ఫేస్ అనేది కనిపించాలి, మంచి సినిమా తీస్తే అది ఇంకా ఫేమస్ అవుతాం కదా అని అనుకుంటారు. కానీ డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు సో మీరు మొత్తం హైడ్ అయి ఉండి ఓన్లీ జస్ట్ ఏదైతే ఉందో ఆ భయాన్ని మాత్రమే చూపించారు, ఫేసెస్ని దాచిపెట్టి. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు ఆ పాయింట్ గురించి ఆలోచించారా, లేదంటే కథను నమ్మి చూస్ చేసుకున్నారా? యాక్చువల్గా నాకు ముందు తను కథ చెప్పినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. సో తను అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎందుకంటే నా జాబ్ చాలా ఈజీ అయిపోయింది యాక్చువల్గా. సో నేను పెద్ద రిస్క్ ఏం తీసుకోలేదు. సో తనే కాన్ఫిడెంట్గా ప్రతిదీ చెప్తా ఉన్నాడు. సో తన గైడెన్స్లోనే నేను వర్క్ చేస్తూ వెళ్ళిపోయాను. అదేంటంటే జస్ట్ ఎక్కడ ఫేస్ రివీల్ అవ్వకుండా చూసుకోవడం అదొక్కటి, మామూలుగా లైటింగ్ అంటే పెద్ద టఫ్ ఏం అవ్వలేదు. ఎందుకంటే డైరెక్టర్ గారికి అంత కాన్ఫిడెన్స్లో ఉండి తను ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో మీరు అన్నట్టు శేఖర్ చంద్ర గారికి ఈ సినిమాకి ఎక్కువ హార్డ్ వర్క్ ఉంది. నాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ హిస్ కాన్ఫిడెన్స్. థ్యాంక్స్. అండ్ మీరు కనిపించకుండా ఉండడం అనేది అంటే చూసే వాళ్ళకి ఎలాగ ఉన్నా సరే యాక్ట్ చేసే వాళ్ళకి ఉంటుంది కదా, మేము కనపడాలి, మా ఫేస్ అనేది సినిమాలో ఎక్కువ కనిపిస్తే బాగుంటుంది, ఒక చిన్న క్యారెక్టర్ని లాంగ్ లెంత్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. అలాంటిది ఫేసే కనిపించకుండా ఉన్నప్పుడు మీకు ఏమనిపించలేదా? నాకేమనిపించలేదు. బేసిక్గా ఆర్టిస్ట్లకు ఉంటుంది, ఒక క్లోజ్ షాట్ పడాలి, ఒక క్లోజ్అప్ పడాలి అనేసి ఆర్టిస్ట్లకు ఉంటుంది. వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ అంటే మా టాస్క్, మా ఐడియా ఇన్ సెల్ఫ్ ఎవరి ఫేస్ రివీల్ చేయకూడదు, త్రూఅవుట్ మూవీ ఎలా హైడ్ చేయాలి అనేసి ఆ ప్రయత్నంలోనే ఉన్నాను తప్పించేసి ఎవరి ఫేస్ పెట్టేసి ఎవరి క్లోజ్అప్ తీద్దాం, ఎవరి ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేద్దాము అనేసి లేదనమాట. సో ఆల్ క్రెడిట్ గోస్ టు శివప్రసాద్ గారు, డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఐడియా వచ్చిందే ఏది ఈ ఫేసెస్ కనిపించకుండా చేద్దాము, ఎలా ఉంటుంది అనేసి నా దగ్గరికి వచ్చారు. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నేను తను పుష్ చేసి ముందుకెళ్ళాను అనమాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.